హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే మీకు నేను టిఫిన్లోకి ఒక పచ్చడి, మంచి వెరీ గుడ్ హెల్తీ రెసిపీని అయితే నేను మీకు చూపించబోతున్నానండి. సో ఈ రెసిపీ అయితే నేను రొటీన్గా చేసే పచ్చడిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి అనుకుని ఇవాళ అయితే నేను మీకు టిఫిన్లోకి కరివేపాకు ఉల్లిపాయ పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను. సో కరివేపాకు ఉల్లిపాయ పచ్చడి అయితే మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ వెలిగించి చిన్న కడాయి అయితే ఉంచేసుకున్నానండి. అన్నీ వేపుకోవాలి కాబట్టి పోపులు వేసుకునే గిన్నె అండి, అందుకే మీకు నూనె కనబడుతుంది. సో అందులో అయితే నేను కాస్త నూనె వేసేసుకున్నాను. సో నూనె అయితే వేడికిపోయింది. అందులో నేను ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసి వేయించుకున్నాను. సో వీటన్నిటిలో ఒక 12 తీసేసుకుందాం. నూనెకి కరివేపాకు, ఉల్లిపాయలు బాగా వేయించేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం టమాటా కూడా వేసేద్దాం. అలాగే చిక్కనంతా చింతపండు కూడా వేస్తున్నాం. సో ఇది బాగా దగ్గరకు వచ్చేదాకా మగ్గించేసి మనం చల్లారి పెట్టి మిక్సీ పట్టేసుకుంటే టేస్టీ హెల్తీ అయినటువంటి కరివేపాకు ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇది మొత్తం దగ్గరికి అయ్యి చల్లారేదాకా వెయిట్ చేద్దాం. చూసారు కదా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసేసి మనం ఆ వేడికి ఆ ఉప్పు కరిగిపోద్దండి, సరిపోతుంది. కాసేపు కట్టేసి చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, బాగా మగ్గిపోయాయి అన్నీ కూడా. అయితే కట్టేస్తున్నాను. సో చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. పోపులన్నీ చల్లారిపోయాయండి. ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేద్దాం. చూసారా, పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సో ఇందులో అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇడ్లీలోకి తినేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం పోపులు అయితే పెట్టేసుకుందాం. నూనె అయితే కాగిపోయింది. పోపులు వేసేస్తున్నాను.